వెల్కమ్ టు మార్క్ టీవీ. ఈ రోజు మన గెస్ట్ డాక్టర్ సప్తగిరి ప్రసాద్, టీడీపీ అధికార ప్రతినిధి, మనకు జూమ్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి తిరుమల పరకామణికి సంబంధించిన అంశాల మీద మనం చర్చిద్దాం. నమస్తే ప్రసాద్ గారు. వీక్షకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చెప్పండి ప్రసాద్ గారు, మీరు ఇటీవల ఒక 2-3 రోజులుగా టీటీడీ పరకామణికి సంబంధించిన కాగితాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఇంతకీ ఆ కాగితాల్లో ఏముంది ప్రసాద్ గారు? సార్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో 2019 నుండి 24 మధ్య జరిగినటువంటి పరిపాలనలో పెద్ద ఎత్తున పరకామణిలో దోపిడీ జరిగింది. జరిగిన దోపిడీని కప్పిపుచ్చడానికి చేసినటువంటి పెద్దలే బండారం ఈ యొక్క కాగితాల్లో ఉంది. ఇక్కడ మనకి తెర ముందు కనిపించేది రవికుమార్, ఒక చిన్న దొంగ, చిల్లర దొంగ. ఈ చిల్లర దొంగని కాపాడడానికి ప్రయత్నం చేసినటువంటి పెద్ద దొంగలు బండారం దీంట్లో ఉంది. ఎవరు ఆ పెద్ద దొంగలు? ఇప్పుడు రవికుమార్ అనే వ్యక్తి జియంగార్ మఠంలో చిన్న గుమస్తా. ఒక గుమస్తా అనే వ్యక్తి ఇంత పెద్ద ఎత్తున వెనకాల అండదండలు లేకుండా ఇంత పెద్ద ఎత్తున దోపిడీ చేయగలడా? దాదాపు 140 కోట్ల రూపాయల దోపిడీ. అతన్ని పట్టుకున్న తర్వాత అతను టీటీడీకి గిఫ్ట్ డీడ్ రూపంలో రాజీ ద్వారా ఇచ్చిన ఆస్తుల యొక్క విలువే 40 కోట్లు. ఇక్కడ తెలిసి 40 కోట్లు ఇచ్చాడు. మిగతా 140 కోట్లలో ఎవరెవరు ఎంతెంత వాటా పంచుకున్నారు, ఎవరెవరు ఎంతెంత తిన్నారు అనే విషయం ఈ యొక్క పత్రాల్లో ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, చిల్లర దొంగను పట్టుకోవడం పెద్ద విషయం కాదు, వాడు దొరికిపోతాడు. అసలు ఈ మొత్తం కథ నడిపించినటువంటి వ్యక్తి. ఇక్కడ హైకోర్టు ఇచ్చిన తీర్పులో దాదాపు 29 అబ్జెక్షన్స్ రైజ్ చేసింది. అందులో 27వ అబ్జెక్షన్ ను చాలా విలువైంది. ఇక్కడ చూడండి, A member of Andhra Pradesh Legislative Council addressed the complaint to the TTD about the Parakamani theft. అప్పట్లో ఒక ఎమ్మెల్సీ పరకామణిలో జరిగినటువంటి థెఫ్ట్ గురించి రాస్తే, అప్పుడున్నటువంటి ఇన్ రెస్పాన్స్ టు ది కంప్లైంట్ ఆఫ్ ఎమ్మెల్సీ శ్రీ ఎం గిరిధర్ రావు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ VGO, had replied on 25/7/2024, para number 7 of the said reply dated 25/7/24 states that the compromise was effected keeping in mind the sensitivity involved. In para 8 of the reply, M. Giridhar Rao stated that Parakamani theft was compromised due to the extreme pressure. Extreme pressure. పరకామణిలో జరిగినటువంటి దొంగతనాన్ని మీరు ఎలా కాంప్రమైజ్ చేయగలిగారని ఒక ఎమ్మెల్సీ లేఖ రాస్తే, దానికి సమాధానంగా ఈ గిరిధర్ రావు గారు రాసినటువంటి లేఖలో ఏమంటాడంటే, ఎక్స్ట్రీమ్ పోలీస్ ప్రెజర్ అంట. పోలీసు వాళ్ళు ఆ సమయంలో ఎందుకు అంత ప్రెజర్ ఇవ్వవలసి వచ్చింది? ఒక దొంగను కాపాడడానికి దీని వెనకాల ఒక ఐపీఎస్ అధికారి పాత్ర ఉంది. ఐపీఎస్ కాదండి, ఐపీఎస్ ఉన్నాడు, వస్తాది. ఎందుకంటే కాదు ప్రసాద్ గారి, పోలీసు అధికారులు అంటే వాళ్ళు అవుట్ సైడ్ తిరుమల పోలీసా, తిరుమలలో ఉన్న పోలీసులే ఆయన్ను ప్రెజర్ చేశారా? ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడండి, ఎక్స్ట్రీమ్ పోలీస్ ప్రెజర్ ఉంది ఎవరిపైన? విజిలెన్స్ అధికారుల పైన. ఎందుకు పోలీసులు అంత ఎక్స్ట్రీమ్ గా ప్రెజర్ చేయవలసి వచ్చింది? ఇప్పుడు ఒక దొంగను కాపాడడానికి ఒక పోలీస్ అధికారి ఎప్పుడు ట్రై చేయడు, దొంగే. ఈ పోలీస్ అధికారి పైన ఇంకెవరో ప్రెజర్ చేసి ఉంటారు. ఆ పోలీస్ అధికారి ఉన్నత స్థాయిలో ఉండి ఉంటాడు. అప్పుడే ఈ దొంగని కాపాడడానికి. ఎందుకంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు కదా. సాక్షాత్తు ప్రపంచం యొక్క దృష్టిని ఆకర్షించినటువంటి కేసు ఇది. ప్రపంచంలోని హిందువులు ఉలిక్కి పడినటువంటి కేసు. మనం కష్టపడి ఉండిలో వేసిన డబ్బని ఈ విధంగా దోచుకొని తింటున్నారా? ఒరే, కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలకు సంబంధించిన కేసులో అతనే రిపోర్ట్ లో చెప్తున్నాడు పోలీస్ ప్రెజర్ ఉందని. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం, వై సతీష్ కుమార్ అనే వ్యక్తి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి. అతను కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అతనే రాజీ చేసుకున్నాడు. ఎందుకు అంత రిస్క్ తీసుకుంటాడు అతను? తన కెరీర్ ఎందుకు పాడు చేసుకుంటాడు? ఎవరు ఉన్నతాధికారి చెప్తేనే కదా. ఆ ఉన్నతాధికారికి ఇంకో పైకి చెప్పినటువంటి అధికారి ఎవరు? ఇవన్నీ బయట రావాలి కదా.
ఇవన్నీ ఈ యొక్క హైకోర్టు ఇచ్చిన తీర్పులో అబ్జెక్షన్స్ రైజ్ చేసింది. ఇక్కడ న్యాయ వ్యవస్థను కూడా బదనాం చేసి న్యాయ వ్యవస్థ పైన కూడా వీళ్ళ బురదను అంటించున్నారు. ఇక్కడ ఒక విషయం సార్, ఈ యొక్క దొంగ రవికుమార్ టీటీడీ నుండి దోచుకొని 140 కోట్లు దోచుకున్నాడు. 40 కోట్లు మళ్ళీ టీటీడీ గిఫ్ట్ డీడ్ రాయిచ్చేసాడు. మరి అది గిఫ్ట్ డీడ్ ఎలా అవుతుంది? స్వామివారి దగ్గరికి కొట్టేసినటువంటి ఆశలు మళ్ళీ స్వామివారికి కొద్దిగా రాసి ఇవ్వడం ఏంది? మిగతా 100 కోట్ల అది ఎవరెవరు పంచుకున్నారు? ఎప్పుడు 140 కోట్లు కొట్టేశాడు, దోచేశాడు. దాంట్లో 40 కోట్లు టీటీడీకి ఇచ్చేశాడు. మిగతా 100 కోట్ల పరిస్థితి ఏమి? అది ఎవరు పంచుకున్నారు? అది బయట రావాలి కదా, వస్తుంది. ఇక్కడ ఒక విషయం సార్, అప్పుడే ఈ విషయం బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత పత్రికల్లో మీ బోటి జర్నలిస్ట్ సోదరుల్ని బెదిరించి భయపెట్టి బయట రానియకుండా అంచేశారు. బయట రానియకుండా చూశాడు వెంకటేశ్వర స్వామి మొన్న కన్ను తెరిచాడు. ఒక్కొక్క దొంగే బయట వచ్చాడు. సాక్షాత్ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏమిచ్చింది? స్వామివారి సందర్భం ఇచ్చినటువంటి నగల్ని కాంప్రమైజ్ చేయడానికి నువ్వెవరు? నీకున్న అధికారం ఏంది? ఇచ్చిన తీర్పులు ఏం చెప్పిందంటే, వన్స్ స్వామివారి హుండీలో పడినటువంటి డబ్బు స్వామివారి హుండీలో పడిపోతే దానికి ఓనర్ స్వామివారు. సతీష్ కుమారు, ఈవోను, టీటీడీ చైర్మన్ వీళ్ళు కాదు. స్వామివారి డబ్బులకి మీరేంద్ర కాంప్రమైజ్ చేసేది అని చెప్పేసి చాలా స్పష్టంగా తన తీర్పులో తెలియజేసింది హైకోర్టు. పైగా ఇక్కడ ఏంద్రంటే, ఈ సతీష్ కుమార్ అనేవాడు ఈ రోజు దొంగ కాదు, 30 సంవత్సరాలుగా జిఎం గారి మఠంలో పనిచేస్తుంది. 30 సంవత్సరాలుగా జిఎం గారి మఠంలో పనిచేస్తూ 30 సంవత్సరాలుగా అతనే ఉండి కౌంటింగ్ వస్తున్నాడు. నేను అడుగుతున్నా, జిఎం గారి మఠంలో ఇంకెవరు లేదా గుమస్తాలో ఉండి కౌంటింగ్ పోవడానికి? ఈయన ఒకడే ఉన్నాడా? పైగా అక్కడ పోలీసుల పాత్ర ఏంటంటే, హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, సెక్షన్ 409 ఎందుకు అమలు చేయలేదు? ఒక ప్రభుత్వ ఉద్యోగి గనక నేరం చేస్తే సెక్షన్ 409 ని ఖచ్చితంగా అమలు చేయాలి. అది పోలీస్ అధికార బాధ్యత. నిందితుల్ని కనీసం మీరు నమ్ముతారో నమ్మరో, తిరుమల కొండపైన ఒక చిన్న దొంగ, బ్యాగులు గుట్టేసే దొంగ దొరికిపోతే, లేదా సెల్ ఫోన్ గుట్టేసే దొంగ దొరికిపోతే వాడిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తారు కదా. ఈ రవికుమార్ డాలర్లు ఉండిలో నుంచి కొట్టేసి ఎందుకు రిమాండ్ కు పంపించలేరు పోలీసులు అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. కేవలం 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చి వానికి రాజమర్యాదలు చేసి వానికి సకల సౌకర్యాలు కల్పించి సాల వేసి సన్మానం చేసి 41 నోటీస్ ఇచ్చి పంపించేస్తారా? చట్టం ముందు అందరూ సమానమే కదా. ఈ రోజు స్వామివారు కళ్ళు తెరిచారు. నేను ఒకటే చెప్తున్నా, టీటీడీలో పనిచేసినటువంటి అప్పటి చైర్మన్ గారికి, పాలక మండలి సభ్యులు గారికి, ఈ రోజు స్వామివారి ప్రతినిధి నేనే, నాకు మించినోడు లేదని తిరుపతి ఫాదర్ ఆఫ్ కరప్షన్ భూమన కరుణాకర్ రెడ్డికి, ఫాదర్ ఆఫ్ కరప్షన్, ఆయన ఇట్లా చేతులు ఊపుతూ మాట్లాడతాడు. ఏదో శ్రీ పరవస్తి చిన్నయ్య సూరి మాదిరి పెట్ట కథలు చెప్తాడు మీడియా ముందుకు వచ్చి. నువ్వు ఆ రోజు ఎమ్మెల్యే కాదా, ఎక్సెప్షియో మెంబర్ కాదా, నీకు తెలియకుండానే జరిగిపోయింది ఈ రాజీ, ఇది ఆషామాషి వ్యవహారం కాదు కదా ఇది. ప్రపంచ స్థాయిలో సెన్సేషన్ అవుతుంది ఈ కేసు, మీరు కావాల్సుకొని చూడండి. ఇంకోటి ప్రసాద్ గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్, ఇంకొకటి ఇక్కడ ఈ డాక్యుమెంట్స్ లో రవికుమార్ వాళ్ళ మిస్సెస్ కు సంబంధించిన ప్రాపర్టీస్ నే నోట్ చేసినట్లున్నారు. రవికుమార్ సంబంధించి కొంతమంది బినామీల పేరు మీద కూడా ఆస్తులు కొనుగోలు చేశాడనే వార్తలు కూడా వినపడుతున్నాయి. ఈ బినామీల ఆస్తులు కూడా కొంతమంది వ్యక్తులు రాయించుకున్నారనే చర్చ కూడా జరుగుతోంది. ఏమన్నా మీ దగ్గర ఉందా? సరే, ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా తెలియజేసేది ఏంటంటే, రవికుమార్ అనేటువంటి గుమస్తాని ఇంత పెద్ద ఎత్తున ఆగమేఘాల పని మీరు చూడండి. ఇది ఎంత ఆషామాషి వ్యవహారం కాదు. ఇక్కడ 29/4 తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. 35 వెంటనే ఛార్జ్ షీట్ నమోదైంది. అంటే ఒక నెలకే ఛార్జ్ షీట్ నమోదైనటువంటి చరిత్ర భారతదేశంలో ఏ పోలీస్ స్టేషన్ లోనూ ఉండదు దొంగతనం కేసులో.
భారతదేశ్ కాశ్మీర్ టు కన్యాకుమారి నుండి లడక్ నుండి కటక్ దాకా మీరు అన్ని పోలీస్ స్టేషన్ వెరిఫై చేసుకోండి. ఒక నెలకే దొంగతనం కేసు రిజిస్టర్ అవటం, ఒక నెలకే ఛార్జ్ షీట్ వేసేయటం, 2 నెలలకే కోర్టులు పిటిషన్ వేయటం, వెంటనే రాజీ పోవటం, సాయంత్రానికి తీర్పు రావటం. భారతదేశ పోలీస్ చరిత్రలో జరగలేదు ఇటువంటి ఘటన, ఇక్కడ జరిగింది. ఇతన్ని కాపాడడానికి ఉన్నత స్థాయిలో ఒక గుమస్తాన్ని కాపాడడానికి ఉన్నత స్థాయిలో రంగంలో దిగారు అంటే వాళ్ళకి లబ్ధి లేకుండా చేస్తారా? ఎందుకు కాపాడాల్సి వచ్చింది? పైగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మఠం యొక్క పవిత్రతను కాపాడతారు. జిఎంఆర్ మఠం యొక్క పవిత్రతను కాపాడడానికి కేసును రాజీ చేశారంట. అంటే దొంగను కాపాడితే మఠం పవిత్రమైపోతుందా? దొంగను శిక్షిస్తే మఠం పవిత్రమవుతుంది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది మన భగవద్గీతలో తెలియజేసింది. మీరేం చేశారు? దొంగలంతా వరుసపెట్టి కాపాడున్నారు. నేను మొదటి నుండి రైస్ చేసే పాయింట్ ఒకటే, 40 కోట్లు గిఫ్ట్ డీడ్ రాయిచ్చాడు, మిగతా 100 కోట్ల పరిస్థితి ఏమైంది? కాకెత్తికెళ్ళిందా? వైసీపీ నాయకులు ఎత్తుకున్నారా? పోలీసులు పంచుకున్నారా? రాజకీయ నాయకులు, వైసీపీ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు పంచుకున్నారా? ఎవరు పంచుకున్నారు 100 కోట్లు? దానికి సమాధానం ప్రసాద్ గారు. ఇంకోటి, ఇక్కడ మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు దీని వెనకాల అనేసి అన్నారు. ఇప్పుడు ఆ ఐపీఎస్ ఆఫీసర్ ఈ ప్రభుత్వంలో వర్క్ చేస్తున్నాడా? మీరు ఐడెంటిఫై చేశారు? లేదు ప్రస్తుతం అతని పోస్టింగ్ లేదు ఐపీఎస్ ఆఫీసర్ కి. బీఆర్ లో ఉన్నాడు. బీఆర్ లో ఉన్నాడు, వస్తాడు. నేనే చెప్తున్నట్టే ఈ సమయంలో ఈ సందర్భంలో ఆ ఐపీఎస్ ఆఫీసర్ ప్రస్తావన తెస్తే అలర్ట్ అయిపోతాడు. అతను ఏనికైనా దిగిస్తాడు. కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉండగా, దట్ టు అండర్ ది పర్వ్యూ ఆఫ్ సిబిసిఐడి పర్యవేక్షణ ఉండగా, మనం కనుక ఐపీఎస్ ఆఫీసరు దీంట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల పేర్లు కనుక డైరెక్ట్ గా చెప్తే కేసు పక్కదారి పడుతుంది. మ్యాటర్ ఇఫ్ సబ్జుడీస్. అయా ఐపీఎస్ ఆఫీసర్ కూడా అలర్ట్ అయిపోతుంది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈ కేసు జరుగుతూ ఉండేది ఎవరెవరి మధ్య? పోలీసుల మధ్య, విజిలెన్స్ అధికారుల మధ్య కాదు, ఒక దొంగ మధ్య, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి మధ్య కేసు జరుగుతా ఉంది. ఇందులో ఆస్తులు పోగొట్టుకున్న వ్యక్తులు లేకుండా మీరు నేను కాదు, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఆస్తి పోగొట్టుకున్నాడు. కేసు వేసింది ఆయన. దిస్ ఈస్ ఏ కేస్ బిట్వీన్ వెంకటేశ్వర స్వామి అండ్ దొంగలో. వెంకటేశ్వర స్వామి ఒక పక్క నిలబడి ఉన్నాడు, దొంగలు ఒక పక్క నిలబడి ఉన్నారు ఈ కేసులో. ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన కోర్టులో, నేను ఒకటే చెప్తున్నా, తిరుపతి కోర్టులో తప్పించుకోవచ్చు, జిల్లా కోర్టులో తప్పించుకోవచ్చు, హైకోర్టులో తప్పించుకోవచ్చు, సుప్రీం కోర్టులో తప్పించుకోవచ్చు. పైన ఒక కోర్టు ఉంది, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కోర్టు. అది అక్కడ వాద ప్రతివాదనలే ఉండదు, ఓన్లీ జడ్జిమెంట్ ఉంటుంది, తీర్పు ఉంటుంది. వీళ్ళందరూ ఆయన యొక్క తీర్పు గురి కావాల్సి తప్పదు. ఎందుకంటే స్వామివారు ఉండిలో డబ్బులు దొంగిలిస్తారా? నేను అడుగుతున్నాను సార్, ఒక చిన్న నాయ బ్రాహ్మణ సోదరుడు అనుకో, పాపం ఏదో గుండు కొట్టి తలనీళ్ళు గుండు కొట్టిన తర్వాత భక్తులు అభిమానంగా తీసుకోవయ్యా అని చెప్పి 10 రూపాయల అభిమానం ఇస్తే వెంటనే విజిలెన్స్ వాళ్ళు వచ్చేది, వెంటనే పోలీసులు వచ్చేది, వెంటనే బోర్డు సభ్యులు వచ్చేది, వెంటనే టీటీడీ సిబ్బంది వచ్చింది. ఏమిరా ఇది దేవాలయం అనుకున్నావా, ఇంకేం అనుకున్నావు, దీని పవిత్రత మీ వల్ల నాశనం అయిపోతాందిరా అని చెప్పి వాడిని సస్పెండ్ చేసేది, వాడి పైన కేసు పెట్టేది, వాడిని సర్వనాశనం చేస్తారే. 140 కోట్లు కొట్టేసిన దొంగ దర్జాగా తిరుగుతూ ఉంటే వాడిని రాజీ చేసి కాపాడినారంటే మీరు మామూలు దొంగలు కాదు. నేను ఒకటే చెప్తున్నా క్రిస్టల్ క్లియర్ గా, ఈ యొక్క కేసు రాజీ చేయడంలో అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి పెద్ద మనుషుల పాత్ర కూడా ఉంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి పెద్ద మనుషుల పాత్ర ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈయన్ని కాపాడకపోతే వీడిని తీసుకొచ్చి కోర్టు మీద నిలబడి వీడి నిజాలు మొత్తం కక్కేస్తాడు రవికుమార్. ఎవరెవరు వాటాలు పంచినా నేను ఇన్ని రోజులు అని. కాబట్టి వాడిని కాపాడవలసిన గత్యంతరం వీళ్ళకి. వీడిని కాపాడకపోతే వీడు మొత్తం నిజాలు చెప్పేస్తాడు. ఇప్పుడు లిక్కర్ కేసులు ఎట్టయితే మొత్తం నిజాలు చెప్పేస్తున్నారో అట్లా దీంట్లో కూడా చెప్పేస్తాడు. కాబట్టి వీని నోరు నొక్కి, వీని పేక నొక్కి, వీని దగ్గర బయట రానికుండా ఒక 40 కోట్లు గిఫ్ట్ డీడ్ ఇచ్చినట్టు నటించినారు. నేను అడుగుతున్నాను సార్ సింపుల్ గా, స్వామివారి డబ్బులు మీరు కొట్టేసి మళ్ళీ ఆయన గిఫ్ట్ డీడ్ ఏందిరయ్యా మీరు? 140 నెలలు కొట్టేసి 40 కోట్లు ఇచ్చేసి రాజీ చేసేసి 100 కోట్లు పంచుకొని దాని పేరు కాంప్రమైజా? ప్రసాద్ గారు, నేను ఇక్కడ అడిగేది ఏంటంటే
బినామీలు రవికుమార్ కు సంబంధించిన బినామీల పేరుతో ఆస్తులు కూడా ఉన్నాయి. వాటిని రికవరీ చేసిన సమాచారం ఏమైనా ఉందా మీ దగ్గర? సార్ రవికుమార్ ఆస్తులన్నిటి కూడా లిస్ట్ అవుట్ చేసి ఉన్నది. లిస్ట్ అవుట్ ఉంది, ఎవరెవరు ఎక్కడెక్కడ పంచుకున్నారని కూడా ఉంది. సిట్ కాన్స్టిట్యూట్ అయింది కాబట్టి సిట్ ద్వారా మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. కేసు విచారణ సందర్భంగా ఆ విషయాలన్నీ బయట చెప్పే మళ్ళీ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు ఆస్తులు. దెర్ ఈస్ ఏ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. సిట్ కాన్స్టిట్యూట్ అయింది కదా, సిట్ దగ్గర ఉంది. వీళ్ళు సిట్ అధికారులు కూడా బెదిరిస్తారు, సిట్ అధికారులు బెదిరిస్తారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, వాడు రవికుమార్ దొంగలించినటువంటి డాలర్లని కోర్టు ద్వారా రికవరీ చేసుకున్నారు. వీళ్ళు కోర్టు ద్వారా రికవరీ చేయడానికి ఉత్తర్వులు ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కోర్టు ద్వారా రికవరీ చేసుకున్నాడు. వాడు కొట్టేసిన డాలర్లన్నీ ఏదైనా ఒక దాన్ని మళ్ళీ ఇండియన్ కరెన్సీగా మార్చారా? లేదు లేదు లేదు, డాలర్స్ అట్టే తీసుకొచ్చారు. అక్కడ ఏం జరిగిందంటే, స్టోలన్ ప్రాపర్టీని రిసీవ్ చేసుకోవడానికి బి రమేష్ కుమార్ అనే ఉద్యోగం అపాయింట్ చేశాడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అప్పుడు. కానీ ఈ కేసును రాజీ చేసుకోవడానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పర్మిషన్ ఇలా. మరి ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఈ కేసును రాజీ చేసుకోవడానికి? చోరీకి గురైన సొత్తుని రికవరీ చేయడానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పర్మిషన్ ఇచ్చావు, బానే ఉంది. మరి కేసు రాజీ చేసుకోవడానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పర్మిషన్ అవసరం లేదా? పోలీస్ అధికారులు రాజీ చేస్తారా? ఐపీఎస్ ఆఫీసర్ యొక్క ఒత్తిడి చేస్తే సరిపోతుందా? కాబట్టి ప్రపంచంలోనే ఒక సెన్సేషనల్ కేసు అవుతుంది. మీరు చూడండి, రాను రాను క్రమంగా ఒక్కొక్క దొంగ బయటకు వస్తాడు. దొంగలాగా ఇక్కడ ఇంకోటి, ఇప్పుడు ఈ రవికుమార్ అనే వ్యక్తి ఎక్కడున్నాడో తెలియదు అంటున్నారు, ఆ కుటుంబం ఎక్కడుందో తెలియదు అంటున్నారు. ఆ రవికుమారు అండ్ ఆయన ఫ్యామిలీ పోలీస్ కస్టడీకి తీసుకున్నట్లు ఏమన్నా మీ దగ్గర సమాచారం ఉందా? అతను సేఫ్ గా ఉన్నాడు? ఎస్, ఇది చాలా ముఖ్యమైన అంశం మీరు లేవదీసింది. రవికుమార్ ని ఇప్పుడు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పైన ఉంది, మా ప్రభుత్వం పైన కూడా ఉంది. అదే మీ రవికుమార్ సార్, రవికుమార్ యొక్క వేర్ అబౌట్స్ అన్ని కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తెలుసు. ఈ లైవ్ లో చెప్తే అతని ప్రాణానికి థ్రెట్ ఉంది. కాబట్టి కేసు చాలా సెన్సిటివ్ కేసు. ఎందుకంటే ఎలాగైనా దీంట్లో నుంచి బయట పడిపోవాలి అని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ నుండి కూడా దీన్ని రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపిస్తున్నారు. ఎందుకంటే అల్టిమేట్ లబ్ధిదారుడు తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న పెద్దలు. నేను ఒకటి చెప్తున్నాను సార్, తిరుపతిలో ముఖ్యమంత్రిని ప్రభావితం చేయగలిగినంత గొప్ప నాయకుడు ఉండేది అక్కడ ఒక భూమన కరుణాకర్ రెడ్డి ఒకడే. ఈ క్యాన్ ఇన్ఫ్లుయెన్స్ ద చీఫ్ మినిస్టర్. లేదా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు సీఎం. సార్, ఒక దొంగ పరకామల్లి దొరికిపోయినాడు, కొద్ది కాపాడండి సార్ అని ముఖ్యమంత్రి గారిని ప్రభావితం చేయగలిగినట్టు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రభావితం చేయగలిగిన వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, కరుణాకర్ రెడ్డి. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి ఏమంత పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండదు దీంతో. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి కరుణాకర్ రెడ్డి గారికి పొలిటికల్ టర్మ్స్ బాలు. కేవలం భూమన కరుణాకర్ రెడ్డికి దీంట్లో పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది. ఈ కేసును రాజీ చేయిస్తే తన పేరు, తన బండారం బయట రాకుండా ఉంటుంది అని చెప్పేసి ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఇవన్నీ నడిపించాడు. ఇది కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసింది. మీరు కాల్చుకుని చూడండి, ఆ యొక్క రిపోర్ట్ లో, విజిలెన్స్ రిపోర్ట్ లో ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా చాలా షాకింగ్ గా ఉన్నాయి. అవి ఇచ్చినటువంటి ఆస్తులు చూడండి, తిరుపతి రూరల్ లో, చెన్నైలో, హైదరాబాద్ లో ఇవన్నీ కోట్లాది రూపాయల సార్. ఇన్వెస్టిగేషన్ లో మనకి షాకింగ్ నిజాలు వస్తాయి. మీరు కాల్చుకుంటే ఈ యొక్క లోక్ అదాలత్ రాజీ అయినటువంటి పేపర్ చూస్తే సిగ్నేచర్ ఆఫ్ ద అక్యూజ్డ్ ఉంది, సిగ్నేచర్ ఆఫ్ ద డిఫాక్టో కంప్లైంట్ ఉంది. అంతే తప్పించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంతకం లేదు దీంతో. సిగ్నేచర్ ఆఫ్ ద అక్యూజ్డ్ పక్షాన అడ్వకేట్ సంతకం లేదు, ఏం లేదు దీంతో. ఎలా రాజీ జరిగిందో, ఎట్ట జరిగిందో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికే తెలుసు. ఆయన తన కేసుని ఎలా డిఫెండ్ చేసుకోవడం ఆయనకు తెలుసు. కోట్లాది మందిని కాపాడేవాడు ఆయన, జగత్పాలకుడు అని పేరు ఆయన. జగత్ రక్షకుడు, జగత్పాలకుడు అంటే ప్రపంచాన్ని పాలించేవాడు. ఆయన దగ్గర వీళ్ళు డబ్బులు కుట్టేసి తప్పించుకునేదేనా? అది జరిగేదేనా?
కాకుంటే 2 రోజులు లేట్ అయింది పనిష్మెంట్ ఇవ్వడానికి. ఇప్పుడు అందరూ కూడా కుడితిలో పడ్డ ఎలుకు మాదిరి కుట్టుకొని చేస్తాను. ఏంద్రా బాబు, మనం వెంకటేశ్వర స్వామిని కన్ను కప్పేసి దోచుకుందాం అనుకుంటే మనం ఇట్లా దొరికిపోయాం ఏందనేసి ఒకరికొకరు భుజాలు దడుకుంటున్నారు. వీళ్ళు దీనికి భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఇంకోటి ప్రసాద్ గారు, ఇక్కడ ఇటీవల ఒక వారం రోజులుగా టిటిడి బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి గారి మీద కొన్ని అభియోగాలు, ఆరోపణలు వచ్చాయి. ఆచర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి కొన్ని ఆరోపణలు చేశాడు, అవి మీకు తెలిసినటి. దానికి సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి గారు హైదరాబాద్ లో వచ్చి తాజ్ డక్కన్ హోటల్లో పౌర సమాజం యొక్క స్పందన పరకామణి మీద అంటూ ఒక ప్రోగ్రాం కూడా కండక్ట్ చేశారు. ఆ ప్రోగ్రామ్ లో కూడా ఆయన భావోద్వేగానికి గురయ్యేసి, నాకు ఒత్తిడి ఉంది, నన్ను ఈ కేసు నుంచి తప్పుకోమని నాకు ఫోన్లు వస్తున్నాయి, తప్పుకో అంటున్నారు అనేసి ఆయన చాలా బాధపడ్డాడు. ఆ భానుప్రకాష్ రెడ్డి గారు మీ కూటమిలో ఉన్నారు ప్రస్తుతం. భానుప్రకాష్ రెడ్డి మీద ఆరోపణలు ఇంతగా వస్తున్నప్పటికీ మీ కూటమి నాయకులు ఎవరూ కూడా భానుప్రకాష్ రెడ్డికి మద్దతుగా ఎందుకు నిలబడలేదంటారు? ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారికి కూటమి నుండి మద్దతు లేదని మీరు ఎట్లా అనుకుంటారు? ఎక్కడ ఆయన తరపున మీరు మాట్లాడిన సందర్భం మీద ఆయన బాధపడుతున్నాడు, ఆయన మనోవేదన చెందుతున్నాడు, ఆయనకు ఒత్తిడి వస్తుంది అంటున్నారు. ప్రభుత్వం మీది ఒత్తిడి వచ్చి అటగాదు. ఈ యొక్క పరకామణి కుంభకోణంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రొఫెషనల్ దొంగలు. వాళ్ళు భానుప్రకాష్ రెడ్డి పైన ఫోన్ల ద్వారా బెదిరించడం ఇంకోటి చేసి ఉండొచ్చు గాక. ఎందుకంటే భానుప్రకాష్ రెడ్డి గారు గట్టిగా ఫైట్ చేస్తున్నాడు. బాగుంది, ఆయన ఒత్తిడిలో ఉన్నానని చెప్పినప్పుడు ప్రభుత్వం మీది కదా, మీరు కూటమి వాళ్ళు భానుప్రకాష్ రెడ్డికి అండగా నిలబడి భానుప్రకాష్ రెడ్డిని మీకు ఎవరు ఒత్తిడి చేస్తున్నారు వాటి వివరాలు ఇవ్వు అని చెప్పేసి ఆయన మద్దతుగా నిలబడి ఆయనకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఒక మీడియా పరంగా కూడా, మీడియా ద్వారా మీరు కూటమికి భానుప్రకాష్ రెడ్డికి కూటమి అండగా ఉంది అనే మెసేజ్ ఎక్కడా రాలేదు. ఎందుకట్లా భానుప్రకాష్ సారీ తప్పది. భానుప్రకాష్ రెడ్డిని ఎవరు సైడ్ చేయలేదు, ఎవరు వదిలేయలేదు. కూటమి భానుప్రకాష్ రెడ్డికి అండగా ఉంది, ఎందుకంటే ఆయన ఫైట్ చేశాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంత పెద్ద స్కామ్ ని బయటకు తీసుకొచ్చి అన్రావెల్ చేయటంలో భానుప్రకాష్ రెడ్డి యొక్క పాత్ర కూడా ఉంది. ఇప్పుడు ఈ కేసుని మిస్లీడ్ చేసి బురద చల్లాలి అంటే ఏదో ఒకరి వ్యక్తి పైన బురద చల్లాలా. ఎందుకంటే కేసుని పక్కదారి పట్టించాలంటే ఎవరో ఒకరి మీద ఇంకు చెల్లేస్తే అతను ఆ ఇంకు కలుపుకునేటువంటి పరిస్థితుల్లో కేసు పక్కదారి పట్టేస్తుంది. నేను ఇక్కడ ఏమంటున్నానంటే, ఆయనకు ఒత్తిడి ఉంది, ఈ కేసు నుంచి తప్పుకోమని ఒత్తిడి ఉందని ఆయన హైదరాబాద్ కు వచ్చి చెప్పాడు. అవును, ఆయన మీద ఒత్తిడి ఉన్నప్పుడు ఆయన సంప్రదించాల్సింది తిరుపతి ఎస్పీని లేదా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డీజీపీని. లేదా ఒత్తిడి ఉంటే గనక ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు మాధవ్ గారిని కదా. ఆంధ్రప్రదేశ్ ను వదిలేసి ఆయన హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ బాధపడడం వెనుక అంటే మీ దగ్గర న్యాయం జరగదు, మీకు చెబితే ఏమవుతుందో అన్నా మీ మీద నమ్మకం లేకనా ఆయన హైదరాబాద్ కు వచ్చి మీటింగ్ పెట్టారు? లేదు, ఎందుకంటే హైదరాబాద్ లో ఈ రౌండ్ టేబుల్ ఈ యొక్క మీరు చెప్పారు చూసిన పబ్లిక్ మీటింగ్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కేసుకి ఈ యొక్క టీటీడీకి సంబంధించిన స్టాల్ వార్డ్స్ చాలా మంది ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కూడా హైదరాబాద్ లో కాపురం ఉన్నారు. వాళ్ళందరినీ తిరుపతికి రప్పిస్తే వ్యయ ప్రయాసాలకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఈయన అక్కడికి వచ్చి అక్కడ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాడు, అక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. దాంట్లో తప్పేముంది? హైదరాబాద్ లో పెట్టకూడదని ఏముంది? ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఇంకొక హైకోర్టు జడ్జి గారు, ఇంకొకరు వాళ్ళు వీళ్ళు చాలా మంది ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళందరినీ హైదరాబాద్ నుండి తిరుపతి పిలిపిస్తే వాళ్ళకి స్ట్రెయిన్ కదా. అదే భానుప్రకాష్ రెడ్డి గారు అక్కడ పోయి అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ ఇంకోటి పెట్టాడు, అక్కడ తన అభిప్రాయాలు చెప్పాడు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీడియా అనుకున్నట్టుగా భానుప్రకాష్ రెడ్డి ఇస్ నాట్ ఎ సింగిల్ మ్యాన్. అతను ఒంటరి వాడు అనేసి ప్రచారం చేస్తుంది. ఏమనేసి భానుప్రకాష్ రెడ్డికి ఇక్కడ మద్దతు లేదు, ఎవరు రెస్పాండ్ కావటం లేదు అని ఇంకో రకంగా కూడా ఆయన పైన అవాకులు బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే కేసుని పక్కదారి పట్టించి పబ్లిక్ అటెన్షన్ డీవియేట్ చేయాలనే ఒక తాపత్రయం తప్పించి ఇంకోటి కాదు. వెంకటేశ్వర స్వామి అటువంటి అవకాశం ఇవ్వడు. గజ దొంగలకే దొరికింది చిల్లర దొంగలు. గజ దొంగల చరిత్ర అంతా కూడా కాగితంలో ఉంది.
29 అబ్జెక్షన్ రైజ్ చేసినది కోర్టు. కేసు విచారిస్తా ఉండేది సాదాసీదా అధికారి కాదు, ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, సిబిసిఐడి డీజీ స్థాయి అధికారి కేసును విచారిస్తా ఉండేది. పైగా రవికుమార్ ఎలా ఆస్తులు సంపాదించాడని చెప్పేసి ఏసీబీ కూడా, ఒక పక్క సిబిసిఐడి ఒక పక్క ఏసీబీ ఇందరూ విచారిస్తున్నారు. దొంగల బండారం నాకు తెలిసి కరెక్ట్ గా ఒక నెలకంతా మొత్తం చరిత్ర బయట వస్తుంది. డిసెంబర్ 2లోగా వస్తుందా? జనవరి 1 కంతా కూడా గిఫ్ట్ ఇచ్చేస్తారు వీళ్ళకి, ఖచ్చితం. జనవరి 1 అందరికి గిఫ్టే. ఇంకోటి ఇక్కడ ప్రసాద్ గారు, ఈ పోలీస్ ఎంక్వైరీ, ఈ వ్యవహారాలు, మీ ప్రైవేట్ ఎంక్వైరీస్, పరకామణి మీద ఇష్యూలు చూస్తే పక్కన పెడితే, మీ తెలుగుదేశం పార్టీ కూడా కొంత సమాచారం సేకరిస్తూ ఉంటుంది ఇంటర్నల్ గా. ప్రభుత్వ పాలనలో తిరుమలలో ఏదైతే జరిగాయో అన్ని అంశాలతో పాటు పరకామణి కేసు కూడా కీలకమైంది. మీ టీడీపీ పార్టీ సేకరించిన ఇన్ఫర్మేషన్ లో మీకేం తెలిసింది? ఇప్పుడు ఒక విషయం, మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది, మా దగ్గర ఉన్న నాలెడ్జ్ మా దగ్గర ఉంది. కేసు సబ్జుడిస్, కేసు కోర్టులో విచారణలో ఉంది, పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఉంది. మనం ఇప్పుడు మన దగ్గర ఉన్న సమాచారాన్ని ఎవడు ఎక్కడెక్కడ ఉన్నాడు అనే విషయం మనం గనక ఇప్పుడు రివీల్ చేస్తే దొంగలు అలర్ట్ అయిపోతారు. వీళ్ళు చిన్న దొంగలు కాదు, చాలా తెలివైన దొంగలు. వెంకటేశ్వర స్వామికే చటకోపం పెట్టిన దొంగలు వీళ్ళు. ఇప్పుడు మనం చెప్పామనుకుంటా ఇన్ఫర్మేషన్ అంతా, వీళ్ళు అలర్ట్ అయిపోతారు. కాబట్టి కేసు కోర్టులో ఉన్నందున పైగా విచారణ జరుగుతున్న సందర్భంలో ఈ పరిస్థితుల్లో మీరు అడిగారు కదా, ఎవరు ఐపీఎస్ అధికారి ఒత్తిడి తెచ్చింది? ఈ ఐపీఎస్ అధికారి పైన ఇంకొక పెద్ద పోలీస్ బాస్, హూ ఇస్ ద పోలీస్ బాస్ ఒత్తిడి తెచ్చింది. ఇవన్నీ కూడా ఉన్నాయి మా దగ్గర, మా నాలెడ్జ్ లేకేం కాదు. కాకుంటే ఈ మూమెంట్ లో మీడియా ముందర కనుక అవన్నీ చెప్పేసామంటే మళ్ళీ వాళ్ళు అలర్ట్ అయిపోతారు. కాబట్టి అన్ని కూడా ఇన్వెస్టిగేషన్ జరగనివ్వండి, ఒక్కొక్కటి బయట వస్తా ఉంది. మనం అనుకున్నామా రవికుమార్ గారి కేసు ఎప్పుడో కాంప్రమైజ్ అయిపోయింది, ఇది అయిపోయింది, అటకెక్కేసింది కేసు అంత. రవికుమార్ కూడా చేతులు దులుపుకున్నాడు, అయిపోయింది, ఒరే హ్యాపీరా. మనం 140 కోట్లు కొట్టేసినాం, 40 కోట్లు స్వామివారికి ఇచ్చేసినాం, ఒక 40 కోట్లు వైసీపీ నాయకులకి ఇచ్చేసినాం, మిగతా 40 కోట్ల మన జోబీలో ఉందని అనుకున్నాడు. కానీ స్వామివారు చూసాడు, కరెక్ట్ టైంలో కరెక్ట్ గా పావులు గదిపాడు, అయిపోయింది, తగులుకునేదంతా కూడా. పోలీసులు ఇప్పుడు చూడండి, పోలీస్ అధికారులందరూ వస్తారు ఇన్వెస్టిగేషన్ లో, ఐపీఎస్ అధికారులందరూ వచ్చి బోర్లో నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆషామాషిగా వీళ్ళేదో కుప్పిగంతులు వేసి దీన్ని తప్పించుకోవాలి, ఏదో అయిపోయింది అనుకుంటున్నారు. ఇంకా ఏం జరగల, అసలు కథ ఇప్పుడే మొదలైంది, ఇది అంతం కాదు, ఆరంభమే. ఏదేమైనా ప్రసాద్ గారు, ఇంకా మీ ప్రభుత్వం అంటే ఒక 3 years ఉంటుంది అనుకుందాం. 3 సంవత్సరాలలో ఈ పరకామణి కేసు ఎంక్వైరీ పూర్తయినా కూడా ఈ న్యాయపరమైన చిక్కులు, వాళ్ళు కోర్టుకు వెళ్ళటము, వీళ్ళు పిటిషన్లు వేయటము, ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారి కేసులు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ 3 సంవత్సరాలలో మీరు ఈ కేసును క్లోజ్ చేసి శిక్షలు పడే విధంగా మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంది మీ కూటమి గవర్నమెంట్ ది? సార్, యాక్చువల్ గా మీరు మంచి పాయింట్ అడిగారు. ఇక్కడ చాలా సెన్సేషనల్ కేసు ఇది. ఈ కేసులు విచారణ కోసం ఒక స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేయాలి అని వెంకటేశ్వర స్వామి భక్తుడుగా, ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడుగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము లేఖ రాస్తున్నాం. మీరు అడిగిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కొద్దిగా డిలే వలన ఈ దొంగలు తప్పించుకొని బెయిల్ తీసుకోవడం, వాటి తీసుకోవడం ఇవన్నీ జరగచ్చు. కాబట్టి ఈ కేసును త్వరగా విచారించడానికి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ తిరుపతిలోనే ఏర్పాటు చేసే విధంగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే ఇటీవల కందుకూరు హత్యకు సంబంధించిన ఇష్యూలో సీఎం గారు ఇమ్మీడియట్ గా వాళ్ళకి శిక్షలు పడే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు హోమ్ మినిస్టర్ కూడా. అట్లాగే ఇది కీలకమైన కేసు కాబట్టి మీరు తర్వాత అధికారం లేక ఏ పార్టీ వస్తుందా, ఎవరు వస్తారా తర్వాత అది పక్కన పెడితే, మీకు 3 సంవత్సరాల కాల పరిమితి ఉంది కాబట్టి ఈ 3 సంవత్సరాలలోగా ఈ కేసును తెలిసే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెడితేనే ఈ కేసుకు సొల్యూషన్, దోషులకు శిక్ష పడే అవకాశం ఉంటుంది.
ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒప్పిస్తాము. కేసుని వీలైనంత త్వరగా, ఇప్పుడు మీరు ఈ కేసును విచారిస్తామనేది ఒక ఎస్ఐఓ, సిఐఓ లేకుంటే ఎస్పీ కాదు, సాక్షాత్తు సిబిసిఐడి డీజే, సాక్షాత్ హైకోర్టు డైరెక్షన్స్, మీకు తెలుసో లేదో, హైకోర్టు యొక్క డైరెక్షన్స్ చూస్తే బిత్రపోతారు, మీరు ఆశ్చర్యపోతారు. ఏమి ఇచ్చింది తెలుసా హైకోర్టు డైరెక్షన్? 16 బండల్స్ ఆఫ్ రికార్డులు సీజ్ చేసేది, ఒకటి కాదు రెండు కాదు, 16 బండల్స్. ఒక పెద్ద పెద్ద బండల్స్ 16. వీళ్ళు గుట్టంతా 16 బండల్స్ లో ఉంది. మీకు హైకోర్టు తన తీర్పులో చెప్పింది ఏమనేసి, 16 బండల్స్ ని సీజ్ చేసి ఉండదు. ఆ 16 బండల్స్ సీజ్ చేసి ఏమి అడగ మీద పెట్టలే, ప్రతిదీ చాలా కేర్ఫుల్ గా చదివి చూడండి. హైకోర్టు ఇచ్చినట్టు తీర్పు పేరా నెంబర్ 3 లో, దిస్ కోర్ట్ హ్యాస్ టేకెన్ పెయిన్స్ టు టేక్ నోట్ ఆఫ్ సెవరల్ నో ఈవెంట్స్ which has chronologically occurred for the proper understanding of the events that led to the bringing of the investigation against C. Ravikumar to grinding halt, the thereafter filing a charge sheet without laying the relevant charges as per statute, eventually compromising with the loss of proximity of time noted herein. 16 bundles sealed in bundles, 16 bundles. పెద్ద పెద్ద కట్టలుంది వెళ్ళేది, ఒక కట్ట రెండు కట్ట కాదు వీళ్ళ చరిత్ర. ఒక పెద్ద గుట్ట ఉంది ఇలా విరిగి గుట్ట. దీన్ని డైరెక్షన్ ఇచ్చింది ఎవరు? హైకోర్టు. కాబట్టి హైకోర్టు అంటే ఇక్కడ ఒక విషయం సార్, ఇంటర్నల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది, సాక్షాత్ స్వామి వారే జడ్జిని పోయి తట్టి లేపాడు. వెంకటేశ్వర స్వామి పోయి జడ్జి గారిని తట్టి లేపి 16 బండల్స్ అవినీతి అక్కడ ఉంది, దాన్ని సీజ్ చేయమని ఉత్తర్వులు అని వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి తీర్పు ఇది. ఆ 16 బండల్స్ ఏముందో, ఎవడోడు పేర్లుందో, ఎవడోడు పాత్ర ఉందో వస్తాది, అన్ని వస్తాది, ఏం తొందరపడాల్సిన లేదు. కాబట్టి ఈ కేసు జరుగుతోంది మీకు నాకు లేకుంటే ఇంకొకరికి కాదు సార్, వెంకటేశ్వర స్వామికి దొంగలకి మధ్య జరుగుతున్న కేసు ఇది. అంతిమ విజయం వెంకటేశ్వర స్వామిది, హిందూ భక్తులది. ఇంకోటి ప్రసాద్ గారు, ఇక్కడ మీరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు డిమాండ్ చేస్తాము, లేఖ రాస్తాం సీఎం గారికి అనేసి కూడా చెప్పారు. అదే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో గత ప్రభుత్వంలో మీరు ఏవైతే అన్యాయాలు అరాచకాలు జరిగాయో కొండ మీద ఈ కేసులు అయితే ఉన్నాయో, ఆ కేసులన్నిటినీ కూడా ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులోనే విచారించవచ్చు కదా. అంటే ఇక్కడ జరుగుతుంది, రిమైనింగ్ కేసెస్ కూడా ఆ ఫాస్ట్ ట్రాక్ అటాచ్ చేస్తే త్వరితగతిన ఆ జరిగిన తప్పులకు ఆ పనిష్మెంట్స్ గానీ రిజల్ట్స్ గానీ, అంటే భక్తులకి ఈ తప్పు జరిగింది వీళ్ళు దోషులు అని ప్రపంచాన్ని చూపించినట్టు అవుతుంది. ఆ తప్పు చేసినందుకు శిక్ష కూడా అతి త్వరగా, అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉంటే గనక త్వరితగతిన తప్పులు చేస్తే కొండ మీద తప్పులు చేయడానికి ప్రభుత్వాలు గాని, పార్టీలు గాని, ప్రజలు గాని, ఉద్యోగస్తులు గాని ఏదైనా తప్పు చేయాలంటే భయపడతారు కదా అని ఉద్దేశం. అంటే రిజల్ట్స్ స్పీడ్ గా ఉండాలి అని. ఇక్కడ కొండపైన చిన్న చిన్న దొంగతనాలు జరుగుతూ ఉంటాయి మామూలుగా, ఏం పెద్ద సెల్ ఫోన్ అవి కాదు. గత ప్రభుత్వంలో మీరు ఏదైతే కల్తీ నెయ్యి ఇతర కొన్ని అంశాలు, కల్తీ నెయ్యికి సిట్ వేశారు కదా, కల్తీ నెయ్యి పైన సిట్ వేశారు, కోర్టు కిందకే తెచ్చేస్తే అన్ని విచారణ ఈ యొక్క పరకామని కేసు విచారించడానికి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు, సపరేట్ కోర్టు. ఓకే ఓకే. మిగతా చిల్లర దొంగలతో గజ దొంగలు పోల్చకూడదు సార్. బిట్ ప్యాకెట్ కొట్టేవాడు ఈడు ఒకటేనా? ఆడేదో బిట్ ప్యాకెట్ కొట్టేవాడు పొట్టకుట్టి కోసం ఒక 500 1000 కొట్టేసి ఆ రోజు అది ఉండిపోతాడు. వీళ్ళు అట్ట కాదు కదా, లాంగ్ రన్ గా ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేసి కొట్టారు తిరుమల ఉండిని. ఇది ఏదో పిట్ ప్యాకెట్ కొట్టేవాడు, సెల్ ఫోన్లు కొట్టేవాడు, ఆ బ్యాగులు దొంగలించేవాడు, ఈ దొంగలు ఒకటేనా? వీళ్ళు సపరేట్ దొంగలు, వీళ్ళు వైట్ కాలర్ దొంగలు. వీళ్ళు కన్నం పెట్టారు, పరకామని కన్నం పెట్టిన దొంగలు వీళ్ళు. వీళ్ళు తీసుకొచ్చి వాళ్ళు బోల్చుకుంటారు సార్. పాపం వాళ్ళే పట్టుకుట్టు కోసం చేసిన దొంగలు, వాళ్ళు మామూలు శిక్షించుకుంటే వాళ్ళు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కూడా తెలిసి ఏదో పాపం చిన్న దొంగ పడిపోయి. ప్రసాద్ గారు, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.